అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులందరినీ అమెరికా నుంచి వెళ్లగొట్టి చట్టబద్ధంగా వలస వచ్చే వారికి మార్గం సులువు చేస్తానని పేర్కొన్నారు. అమెరికాలో సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలని తెలిపారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలని ట్రంప్ అన్నారు. కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్తులు నేరుగా అమెరికాకు వస్తున్నారని, అలాంటి 13,000 మందికి పైగా ఉన్న నేరస్తులు అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. అంతటి ప్రమాదకరమైన వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వకూడదని, తక్షణం వెళ్లగొట్టాలని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానంలో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారని, వారిలో చాలా మంది గొప్ప ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారని చెప్పారు. వారి సమస్యను తాను పట్టించుకుంటానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి ఒక పరిష్కారం కనుగొంటానని వెల్లడించారు. మరోవైపు పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమ వలసదారులు పోటెత్తుతున్నారని, దీన్ని నిరోధించకపోతే ఆ రెండు దేశాలపై 25% సుంకాలు విధిస్తానని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై రెండు దేశాలు హాహాకారాలు చేయగా, కెనడా, మెక్సికోలు అమెరికాలో 51వ, 52వ రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదని ట్రంప్ ఎద్దేవా చేశారు. అమెరికా ఇప్పటికే కెనడాకు 10,000 కోట్ల డాలర్లు, మెక్సికోకు 30,000 కోట్ల డాలర్ల చొప్పున రాయితీలు ఇస్తోందని, వీటిని కట్టిపెట్టాల్సి ఉందని అన్నారు. చైనా తదితర దేశాలపై సుంకాలు పెంచితే సరకుల ధరలు పెరిగి సామాన్య అమెరికన్ పౌరులు నష్టపోతారంటూ కొన్ని కంపెనీల సీఈఓలు హెచ్చరిస్తున్నారు. అయితే వారు చేస్తున్న హెచ్చరికలను తోసిపుచ్చిన ట్రంప్ సుంకాల సాయంతో తాను యుద్ధాలు ఆపానని గుర్తు చేశారు.